ఎస్ఎస్ రాజమౌళి. సో ఎస్ఎస్ రాజమౌళి గారు అంటే ఒక బిగ్ పాన్ ఇండియా డైరెక్టర్ గా మారారనమాట. అసలు మన టీఎఫ్ఐ ని పాన్ ఇండియా లెవెల్లో పరిచయం చేసిన వ్యక్తి అండ్ పాన్ వరల్డ్ గా పరిచయం చేసిన వ్యక్తి ఎవరైనా ఉందంటే టీఎఫ్ఐ లో అది మెయిన్ క్రెడిట్స్ అన్ని కూడా ఎస్ఎస్ రాజమౌళి గారికే వెళ్తాయి అనమాట. బట్ ఇప్పుడు ఆయన చేసిన మిస్టేక్ వల్ల సో మన మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అయితే టెన్షన్ లో ఉన్నారనమాట. సో ఎందుకంటే ఆయన రిలీజ్ చేసిన పోస్టర్ ఒకటి ఉంది కదా, ఆ పోస్టర్ ని చూసి చాలా మంది కూడా సో అక్కడి నుంచి కాపీ చేశారు, ఇక్కడి నుంచి కాపీ చేశారు అనే మాటలు అయితే విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి అనమాట. విపరీతంగా నెగిటివ్ అయితే స్ప్రెడ్ అవుతూ ఉంది ఆయన తీసే మూవీ మీద. ఎందుకంటే ఆల్రెడీ లీక్ అయిన మూవీ ఉంటుంది, లీక్డ్ సో ఫుటేజ్ ఉంది, వీడియో ఫుటేజ్. ఆ ఫుటేజ్ లో సో మన పృథ్వీరాజ్ గారు అయితే చైర్ లో కూర్చొని మన మహేష్ బాబు గారిని ఒక ఆర్మీ సోల్జర్ ముందుకు తోస్తూ ఉంటారు కదా. సో ఆ యొక్క ఫుటేజ్ అనేది లీక్ అవడం వల్ల రాజమౌళి గారు ఇలాంటి డెసిషన్స్ తీసుకున్నారు అని మరికొందరు అయితే అంటున్నారు అన్నమాట. మన ట్రేడ్ పండితులు, టీఎఫ్ఐ ట్రేడ్ పండితులు అయితే మరికొందరు అయితే అంటున్నారు. అసలు దీనికి సొల్యూషన్ ఎలా ఉండాలి అని ఆలోచించేలోపు సో మన రాజమౌళి గారు ఆ లీక్డ్ వీడియో వల్ల సో ఈ ఫుటేజ్ ని అయితే దించాల్సి వచ్చిందన్నమాట. ఈ ఫుటేజ్ ని అంటే ఈ పోస్టర్ ని రిలీజ్ చేయాల్సి వచ్చింది. మెయిన్ కారణం అయితే చాలా మంది టీఎఫ్ఐ ట్రేడ్ పండితులు అంటూ ఉన్నారనమాట. సో చాలా మంది క్రిష్ మూవీ నుంచి తీసుకున్నారు. సో కాల్ ఉంటారు కదా, ఆ కాల్ సేమ్ ఇదే పొజిషన్ లో సేమ్ అలాగే బ్యాక్ మ్యారో కోసం సో ఇలాగ ప్రయత్నిస్తుంటారు కదా క్రిష్ మూవీలో, సేమ్ అదే పొజిషన్ లో కూర్చొని సో ఉంటాడేమో. నాకు తెలిసి మోస్ట్లీ మేబీ అదే కథ అయి ఉంటుందని చాలా మంది. బ్యాక్ మ్యారో బోన్ ఉంటుంది కదా, సో దానికోసమే క్రిష్ మూవీలో ఫైట్ చేస్తుంటారు కదా, సేమ్ అదే పొజిషన్ లో ఇలాగే సో మన మహేష్ బాబు గారిని సంప్రదిస్తాడు ఆయన. సో అతనికి అంటే అడవి సంచారి కదా మన మహేష్ బాబు గారు. ఈ మూవీ చాలా మంది అదే కథ అనుకుంటున్నారు అనమాట. సో అడవి సంచారి కాబట్టి ఎంతగా సో దానికి సంబంధించిన బ్యాక్ బోన్ అనేది మహేష్ బాబు గారికి తెలుసు, ఆయన ఒక్కడే తేగలడు అనే దాని కథనం అయితే అలాగైతే వినిపిస్తూ ఉందన్నమాట. దానికోసం మహేష్ బాబు దగ్గరకు వచ్చి ఆ ఆక్టోపస్ కి ఒక హ్యాండ్ మాత్రమే పనిచేస్తుంది. మన పృథ్వీరాజ్ గారి చైర్లు చూసి ఉంటారు అనమాట, బ్యాక్ సైడ్ హ్యాండ్స్ అన్ని ఉంటాయి కదా. సేమ్ ఈ పోస్టర్ అయితే కాపీ కొట్టాడు రాజమౌళి గారు అని చెప్తున్నారు చాలా మంది. ఇదే రకంగా అయితే మాట్లాడుతున్నారు అనమాట. ఎందుకంటే రాజమౌళి కాపీ కొట్టాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. బట్ అంటే ఆ పొజిషన్ అంటే దీనిలో కొత్త సిస్టమ్ ఏదైనా యాడ్ చేసి ఉండాలి ఆ చైర్ లో, లేకపోతే కొత్త ఎక్విప్మెంట్స్ ఏమైనా యాడ్ చేసి ఆ పోస్టర్ రిలీజ్ చేసి ఉంటారు. దీని అన్నిటికీ సొల్యూషన్ తెలవాలంటే మనం తెలుసుకోవాలంటే మనం నవంబర్ 15th వరకు అయితే సో వెయిట్ చేయాల్సింది. అప్పుడు ఆ రోజున ఏదో టీజర్ రిలీజ్ చేస్తారని మహేష్ బాబు గారు అండ్ రాజమౌళి గారు ప్రతి ఒక్కరు చెప్తూ ఉన్నారన్నమాట. నిన్న నైట్ అయితే సంచారి అనే సాంగ్ రిలీజ్ అయింది. ఆ సాంగ్ అయితే బిగ్గెస్ట్ హిట్ అవుతుంది అనమాట. మామూలు కాదు, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అయితే తీసుకొస్తూ ఉన్నారనమాట. అలాగే శృతి హాసన్ పాడిన సాంగ్ హాలీవుడ్ లెవెల్లో ఉందనమాట. ఆ సాంగ్ కూడా ఆ యొక్క బాగా రాగాలు తీస్తుంది కదా, సో సంచారి అని. సో అలాగైతే అక్కడైతే నాకు చాలా బాగా నచ్చింది ఆ సాంగ్ అనేది. హాలీవుడ్ లెవెల్లో ఆ రిథమ్ ని సో కీరవాణి గారు ఇలాంటి మ్యూజిషియన్ మన అందరికి తెలిసింది. బాహుబలితో అందరికీ తెలిసే ఉంటుందండి. అంతకుముందు కూడా బిగ్ సీనియర్ అని చెప్పొచ్చు. బట్ ఇప్పుడు గ్లోబల్ గా ఎదిగారు కాబట్టి చాలా మంచిగా ప్లాన్ చేశారనమాట. సాంగ్ కూడా చాలా బిగ్గెస్ట్ హిట్ అయింది. నాకైతే చాలా బాగా నచ్చిందన్నమాట ఆ సాంగ్ కూడా. నేను ఇప్పటికి 10 times అయితే విన్నాను అనమాట. అలాగే రాజమౌళి గారిని చాలా మంది తక్కువ చేసి నెగిటివ్ స్ప్రెడ్ చేస్తానమాట. దానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి నవంబర్ 15th అయితే సో మన రామోజీ ఫిలిం సిటీలో ఒక బిగ్గెస్ట్ సో స్టేజ్ అయితే ఫంక్షన్ అయితే ఏర్పాటు చేశారు. మేము అక్కడికి వెళ్ళి చూడలేకపోతే సో జియో హాట్‌స్టార్ లో చూడొచ్చు అని వాళ్ళే అనౌన్స్మెంట్ చేశారనమాట. సో ఇది ఎంతవరకు ఫేక్, ఎంతవరకు రియల్, అసలు దాన్ని కాపీ చేశారని ఆయన ఆ రోజున రాజమౌళి గారు అయితే స్టేజ్ మీద మాట్లాడతారు కన్ఫర్మ్. ఎందుకంటే ఇంత బిగ్గెస్ట్ సో ట్రోలింగ్ నెగిటివ్ స్ప్రెడ్ అవ్వడం వల్ల ఆయన వరకు చేరే ఉంటుంది నాకు తెలిసి మోస్ట్లీ. ఎందుకంటే ట్విట్టర్ లో అంత ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుందన్నమాట. ఏ యొక్క సో నెగిటివ్ ట్రోల్ చేసినా కానీ అంత బాగా స్ప్రెడ్ అవుతుంది, వాళ్ళ వరకు రీచ్ అవుతుంది అనమాట. అందువల్లే సో ఈ యొక్క పోస్టర్ గురించి మెయిన్ థీమ్ మాట్లాడతారని నాకైతే అనిపిస్తుంది. బట్ రాజమౌళి గారు బిగ్గర్ హై అనమాట. ఎందుకంటే ఆయన గొప్పగా నాలుగు చేస్తారు, ఆయన చేసే హార్డ్ వర్క్ కూడా అలా ఉంటుందన్నమాట. ఒక మూవీ తీస్తున్నారంటే బ్యాక్గ్రౌండ్ లో చాలా వర్క్ చేస్తారనమాట రాజమౌళి గారు. ఎందుకంటే బాహుబలి సక్సెస్ తర్వాత ఇంత మంచి మళ్ళీ పెద్ద హీరోతో చేయడం అనేది సో అలాగే అంత పెద్ద హార్డ్ వర్క్ ఉంటుంది. అలాగే అంత పెద్ద హార్డ్ వర్క్ బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా ఉంటుంది అనమాట. సో మరి చూడండి నవంబర్ 15 వరకు అయితే వెయిట్ చేయాలి. ఈ యొక్క పోస్టర్ గురించి మనకు తెలియాలంటే దానికి సంబంధించిన టీజర్ కూడా రిలీజ్ చేస్తారని మన రాజమౌళి గారు మహేష్ బాబు గారు చెప్పారనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అనిపించింది కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చి లైక్ చేయండి. అలాగే మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఫ్యాన్స్ ఎవరైనా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాబ్ ఇచ్చేసి ఆల్ మీద ట్యాబ్ ఇచ్చేసి ఏ వీడియో పెట్టితే మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.